అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఏర్పాట్ల కోసం మహతి ఆడిటోరియం ఏర్పాట్లన్నీ సమీక్షించడానికి తిరుపతి రావడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్, ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్, అలాగే ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీతబాబు గారు, అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ సారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు సారు, ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీ పాల్వంచ హనుమంతరావు గారు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గారు, అలాగే మనకు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి కాబోతున్నటువంటి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు, ది పిఎంసి ట్రస్టీ అండలూరు వెంకటేశ్వరరావు గారు నిన్న ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఏర్పాట్లను, మరి ధ్యాన మహాయజ్ఞం యొక్క ముఖ్య విశిష్టతను ఈరోజు మనం అందరి మాటలో తెలుసుకుందాం. మొట్టమొదటగా జక్కా రాఘవరావు సార్ నుంచి అసలు ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకోవాలి మనం, అసలు ఈ యజ్ఞాలు ఎందుకు జరిగాయి ఇంతవరకు, ఇప్పుడు ఎందుకు జరగబోతున్నాయి, సో దాని గురించి మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ మన సంగీత బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వైస్ చైర్మన్. సో ముందుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పిఎంసి నిర్వహణలో మొట్టమొదటగా చేయి తలపెట్టినటువంటి ధ్యాన మహాయజ్ఞం దేని నిమిత్తం అనుకున్నప్పుడు ప్రాథమికంగా లోక కళ్యాణం కోసం. ఇప్పుడున్నటువంటి కాల పరిమితుల్లో ప్రపంచమంతా కూడా దేశాలకి మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొల్పబడి ఉన్నది. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది, వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆలోచన అది విశ్వ శ్రేయస్సుని ఏ విధంగా భంగపరుస్తుంది, సవ్యమైనటువంటి ఆలోచన ద్వారా, ప్రేమ తత్వం ద్వారా దేశాల మధ్య సఖ్యత ఏ విధంగా ఉంటుందనేది మనం అంతా కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బట్ అనాదిగా మనం కనుక లెక్కేసినట్లయితే కలియుగం అని చెప్పి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి నుంచి వెనకకి కనుక వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట్లో మనం సత్యయుగం అని చెప్తాం. దానికి కృతయుగం అని కూడా పేరుంది మనకి. అంటే ఈ సత్యయుగమైనటువంటి కృతయుగంలో ధర్మం 4 పాదాల ఉంది కాబట్టి అప్పుడు ధర్మ సంస్థాపన అనే పదానికి అసలు అక్కడ మనం ఎప్పుడు కూడా విన్నట్టు లేదు. అంటే ధర్మం 4 పాదాల ఉంది కాబట్టి ప్రజలంతా కూడా హాయిగా సుఖశాంతులతో జీవించినటువంటి కాలం ఆనాటి కాలం అది. తర్వాత రాను రాను కాలంలో వచ్చేటటువంటి మార్పు అని అనకుండా వ్యక్తుల యొక్క ఆలోచన విధానాల్లో వచ్చేటటువంటి మార్పు వలన ధర్మం ఒక పాదం కుంటుపడిపోయింది కాబట్టి ఆ కృతయుగం తర్వాత వచ్చినటువంటి యుగాన్ని త్రేతాయుగం అని చెప్పబడిందేమో అనుకుంటా నేనైతే. అందుకని త్రేతాయుగంలో మానవుడు జన్మ తీసుకున్నప్పుడు ఏ విధంగా జీవించాలి అని చెప్పినప్పుడే ఆత్మ పదార్థమైనటువంటి ఆ దేవుడు ఒక రాముడిగా అంటే మానవుడిగా అవతారం తీసుకుని ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకున్న తర్వాత రామావతారం, రామాయణం అంటే వినని వాళ్ళు తెలియని వాళ్ళు దరిదాపు ఇప్పుడు మనకెవరూ లేరు. అంటే రాముడి యొక్క జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి, అంత ఉన్నతమైనటువంటి దైవత్వంతో నిండినటువంటి రాముడు కూడా మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల ఎడల కానీ, భార్య బిడ్డల ఎడల కానీ, లోకం కోసం కానీ అన్ని కోణాల నుంచి మనకి రామరాజ్యం అంటే సుపరిపాలనకి నిదర్శనంగా ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఎందుకని రాముడిని అంత గొప్పగా చెప్పుకున్నాం అంటే ఒక మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అని చెప్పడానికే ఆ రాముడి ఉదాహరణ మనకి తెలుస్తూ వస్తుంది మనకి. అందువల్లనే రామాయణం అనేది ఏర్పడింది. ఎన్ని అవకతవకలు జరిగినప్పటికీ కూడా ఎంత నిశ్చింతగా జీవించగలిగాడు రాముడు. అంటే రాముడు అంతగా కష్టాలు పడినప్పుడు రాముడు పడిన కష్టాల ముందు లెక్కేసుకుంటే నా కష్టం ఎంతలే అనుకుంటే మనం చాలా తేలిగ్గా మనం బయటపడిపోతాం. కానీ ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో మనకి ఇంత కూడా కష్టం రావటానికి వీల్లేదు. అన్ని సుఖాలే కావాలని కోరుకుంటున్నాం. సుఖంగా ఉండాలని కోరుకోవచ్చు, తప్పులేదు. అయితే బట్ ఎట్లా వాటిని సమత్వంలో స్వీకరించాలనేటువంటి చెప్పడం కోసం ఆనాడు రామరాజ్యం అయిపోయిన తర్వాత మానవుడి యొక్క ఆలోచనల్లో స్వలాభం, స్వార్థ చింతన ఇంకా పెరుగుతూ మెల్లమెల్లగా వచ్చేసరికి ఏమైందంటే త్రేతాయుగం వల్ల ద్వాపరయుగం అని చెప్పడం జరిగింది. ధర్మం ఒక పాదం కుంటుపడినప్పుడేమో త్రేతాయుగం అని చెప్పబడింది. అంటే 3 పాదాలు వచ్చింది అప్పుడు ధర్మం. ఇంకొక పాదం కూడా తగ్గిపోయేసరికల్లా ద్వాపరయుగం అయిపోయింది. రామరాజ్యం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. ద్వాపరయుగంలో మళ్ళీ కృష్ణుడు, మహాభారతం ఇవన్నీ కథలు మనందరికీ కూడా తెలుసు. మహాభారతం అంతగా విజృంభించినప్పటికీ కూడా ఒక కృష్ణ పరమాత్మ ఆనాటికి ఈనాటికి మనకి ఎందుకు చెప్తా ఉంటే మహాభారతం మొత్తం మీద చూసుకుంటే భగవద్గీత అనేది వినని వాళ్ళు లేరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల పాఠ్యాంశంగా చేయాలని కూడా అద్భుతమైన ప్రయత్నాలు దాని మీద నడుస్తూనే ఉన్నాయి. అంటే ఏమిటంటే త్రేతాయుగంలో రాముడు ఉన్నట్లుగా ఉండాలంటే అంత కష్టపడటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడు ఉండలేడు కాబట్టి కనీసం కొంతన్నా
భోగభాగ్యాలు ఉండాలి అని చెప్పడం కోసమే కృష్ణుడు జీవితం ఎలా ఉండాలంటే భోగవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే రాజుగా తాను వ్యవహరించినప్పటికీ కూడా ప్రజల ఎడల కానీ మిగతా వాళ్ళ ఎడల కానీ ఎలా చెప్పుకుంటూ వచ్చాడు అన్నప్పుడు మహాభారతంలో కనపడేది మనకి ఒక పక్కన కౌరవులు, ఒక పక్కన పాండవులు. అంటే కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాట పాజిటివ్గా చేసుకున్నటువంటి పాండవులు ఏ విధంగా ధర్మ సంస్థాపనలో భాగస్వాములు అయ్యారు, నెగిటివ్గా చేసుకున్నటువంటి కౌరవులు తాత్కాలికంగా లబ్ధి పొందినట్టుగా కనపడినప్పటికీ కూడా కాలగమనంలో ఏ విధంగా అయ్యారు అన్నది మనకు మహాభారతంలో భగవద్గీత ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతూనే ఉన్నాయి. అంటే ఆ విధంగా మొత్తం మీద ద్వాపరయుగం కూడా అయిపోయింది. అంటే ద్వాపరయుగం అయిపోయిందంటే ఇక ధర్మం 2 పాదాలు పోయి 3వ పాదం కూడా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏమిటంటే కలియుగం అని చెప్పక తప్పదు. అనాదిగా యజ్ఞాలు యాగాలు దేనికోసం చేశామనంటే వ్యక్తి శ్రేయస్సు కోసం చేసేటటువంటి ఏమో పూజా కార్యక్రమాలు పరిమితంలో ఉన్నట్లయితే లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా యజ్ఞాలు యాగాలు అనే పేరులో అదిగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో ఓవరాల్గా ఉన్నటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మనందరికీ కూడా గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ బద్రి గారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటిదంతా ఏమిటంటే ఈ కలియుగంలో దిగజారిపోయినటువంటి ధర్మాన్ని తిరిగి సుస్థిరత కావాలన్నా, ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా, ఈ భూప్రపంచం మీద మానవ జాతి ఒకటే కాకుండా వృక్షజాతులు జంతు జాతులు కూడా సంరక్షింపబడాలని చెప్పి అనుకున్నా వీటన్నిటికీ కావాల్సింది ఏమిటంటే ప్రతి మనిషికి నిత్య జీవితంలో ధ్యానం అనేది కావాలి. ధ్యానం ద్వారా తనలోకి తాను ప్రయాణం చేయగలిగినప్పుడే నేను దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అనేటటువంటి అనుభూతి చెందడానికి వీలవుతూ వస్తుంది. ఒక ఆత్మ పదార్థంగా అనుభూతి చెందగలిగినటువంటి వాడు ఎంత నిశ్చింతగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆనందంగా జీవిస్తారనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇలా ఉండటానికి మనం ఏం చేయాలి అంటే ఒకటి ధ్యానం, రెండవది ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా మానవుడికి ఆహారం కింద ఏ జీవి కూడా హింసింపబడకూడదు. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఏమందాలంటే ఒకటి శాకాహారం యొక్క విలువ తెలియజేయాలి, ఏ జీవి కూడా హింసింపబడకూడదు. 2 ధ్యానం ద్వారా మనిషి అంతర్ముఖుడు అయిపోయినప్పుడు తన వాస్తవంలో తను జీవిస్తాడు. అలా జీవించగలిగినప్పుడు మాత్రమే సవ్యమైనటువంటి ఆలోచన ద్వారా చక్కని ప్రభుత్వాలు కానీ చక్కని ప్రపంచం కానీ ఏర్పడతా అవటానికి వీలవుతుంది వస్తుంది. కాబట్టి పిఎస్ఎస్ మూవ్మెంట్లో 99 నుంచి మనం ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా యజ్ఞాలు చేస్తూనే ఉన్నాం. మెల్లగా డిసెంబర్ వరకే పరిమితమైనటువంటి ధ్యాన మహాయజ్ఞాలు మనకి బెంగళూరులో ఉన్నటువంటి మైత్రేయ బుద్ధ ధ్యాన విద్యా విశ్వవిద్యాలయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి బుద్ధ పౌర్ణమికి అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పేరవరంలో ఎప్పుడైతే వసతి గౌతమి పూర్తయిపోతూ వస్తుందో ప్రతి ఉగాదికి మనం అక్కడ యజ్ఞాలు చేస్తూ వస్తున్నాం. అలాగే టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మాన్యువల్గా ఇంతవరకు మనం చేసాం, ఇది ఓకే. కానీ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం కావాలంటే మాన్యువల్గా మనం తిరగలేం. కాబట్టి ఉన్న టెక్నాలజీని వాడుకుని ఏ విధంగా మనం ఎదగాలి. ఛానల్ కావాలన్నప్పుడు పిఎంసీ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ మన పిఎంసీ ఛానల్ అనేటటువంటిది మెల్లమెల్లగా అది శాటిలైట్ ఛానల్ అవ్వటం, 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరాలు అడుగు పెట్టడం. ఇక ఏమిటి దీని యొక్క ధ్యేయం అంటే ప్రపంచం మొత్తానికి కూడా మనం అందించవలసినటువంటి ఏమిటంటే పత్రిజీ లక్ష్యం ఏమిటంటే ఒకటి ధ్యాన జగత్తు, 2 శాకాహార జగత్తు, ముందు పిరమిడ్ జగత్తు. ఈ లక్ష్య సాధన కోసమే పత్రిజీ ఎన్ని సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుపడి ఇంకా నా పాత్ర పూర్తి అయిపోయింది కాబట్టి మీ పాత్ర మీరు మొదలుపెట్టమని చెప్పని అనడానికి వీలుగా ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఎన్ని చోట్ల శాకాహార ర్యాలీలు ఇంత విజృంభించి జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల ధ్యాన ప్రచారం ఇంత ముమ్మరంగా జరుగుతుంది, ఎన్ని వేల పిరమిడ్లు ఇప్పటి వరకు నిర్మాణంలోకి వచ్చినాయి, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు యజ్ఞ యాగాదులు ఎంత విస్తృతంగా చేయగలిగినట్లయితే ప్రపంచ శాంతికి అంతగా దారితీస్తాయి. ఈ ఒక్క స్టేట్మెంట్ తోటే మరి పిఎంసీ వాళ్ళు ఒక చక్కని నిర్వహణ అదేమిటంటే మంచి యజ్ఞం చేయాలని, దేనికోసం యజ్ఞం అంటే కేవలం విశ్వశాంతి కోసం అనేటువంటి ఒకే ఒక సందేశంతో పెట్టుకున్నప్పుడు ఎక్కడ నిర్వహించాలి మొట్టమొదటి యజ్ఞం అన్నప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి తిరుపతిలో పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటాం. దానికి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి గంజు రఘురామ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీగా సంగీత బాబు కానీ వీళ్ళంతా చక్కగా ఆమోదం తెలపడం వలన వీళ్ళందరి యొక్క పరిగణనలో మన అభిప్రాయాలన్నీ కూడా వారితోటి మనం షేర్ చేసుకుని ఈ తిరుపతి పట్టణంలో మనం ఈ ఫస్ట్ అంటే పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటి మొట్టమొదట ధ్యాన మహాయజ్ఞం కేవలం విశ్వశాంతి కోసం అని చెప్పి అనుకోవటం వలన మనందరి యొక్క సహకారంతో ఈ యజ్ఞ నిర్వహణ అనేది మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి దరిదాపుగా ఒక 2 నెలల నుంచి విస్తృతంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తున్నాం. వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచితంగా వసతి ఎట్లా ఏర్పాటు చేయాలి, కాస్త ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళ కోసం పెయిడ్ అకామిడేషన్ ఎట్లా ప్లాన్ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేయాలి, అందువల్ల యజ్ఞ నిర్వహణ అసలు ఎక్కడైతే బాగుంటుందని మొత్తం సర్వే చేసిన దాని మీద మహతి ఆడిటోరియం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. దాని మీద మనం కరెస్పాండ్ చేయటం, అది ఆడిటోరియం మనకు బుక్ అయిపోవటం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇక మహతి ఆడిటోరియంలో మనం నిర్వహించేటటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం సక్సెస్ అవ్వటం కోసం ఎవరెవరు ఏ పాత్ర మనం పోషిస్తున్నాం
అనుకున్నప్పుడు ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క సహాయంతో ఈ నిర్వహణ అంతా జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో అందరం కూడా మనకి గతంలో ప్రతి యజ్ఞాన్ని సక్సెస్ చేయడం కోసం ఏ విధంగా మనం అక్కడ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము, ఇప్పుడు పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటి ఈ యజ్ఞాన్ని కూడా ప్రజలందరూ కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదే పాజిటివ్గా అదే కోఆపరేట్ చేస్తూ ఈ సక్సెస్లో మనం అంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను 1-4 సార్లు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఈ నిర్వహణే విశ్వశాంతి కోసం అని మనం చెప్తున్నాం. మరి విశ్వశాంతి కోసం ఒక యజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టినప్పుడు ఎంతమంది ఆ సక్సెస్లో భాగస్వాములు అవుతారో వాళ్ళంతా కూడా ఆ పుణ్యకర్మలో భాగం పంచుకునే వాళ్ళు అవుతారు. పర్టికులర్గా ఇప్పుడు మనం ఏంటంటే మహాభారతం మనందరికీ తెలుసు. కృష్ణుడు అంటే పత్రికారి కింద మీరు లెక్కేసుకోండి. ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం ఏ కాలాల్లో ఏ మహానుభావులు భూమి మీద ఎలా జన్మ తీసుకుంటారని లెక్కేసినట్లయితే ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భారతదేశంలో ఆయన జన్మ తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఆయన జన్మ తీసుకున్నప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారు, ఎలా ఎదుగొచ్చారు అని చెప్పినప్పుడు గురువు గారిని గురించి ఒక 2 నిమిషాలు మనకి చెప్పక తప్పదు. ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు. చిన్నతనం నుండి కొన్ని వేల పుస్తకాలని అటు సాహిత్యం కానీ ఇటు స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ కానీ చదివి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా ఉపాసన పట్టడం, ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ప్రపంచానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు ధ్యానం శాకాహారం యొక్క విలువలు తెలియజేయటం, అట్లా తర్వాత ఈ యజ్ఞాలు అనేది 99 మొదలుపెట్టి ఇప్పటి వరకు మనం చేస్తున్నామనంటే గురువుల యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయి, విశ్వశ్రేయస్కి ఎలా దోహదపడుతుందనే విషయాన్ని మనం అంతా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. మరి మహాభారతంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని నెగిటివ్గా తీసుకున్న కౌరవులు తాత్కాలికంగా లబ్ధి పొందాం అనుకున్నప్పటికీ కూడా ఫైనల్గా ఏమయ్యారో మనకు తెలుసు. తాత్కాలికంగా కష్టాలు పడ్డామని చెప్పి అనుకున్నటువంటి పాండవులు అదే ధర్మ సంస్థాపనలో కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాటని వేదంగా తీసుకున్నప్పుడు పాండవులు ఏ విధంగా సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు. అందువల్ల ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వీటన్నిటిని మనం ఆదర్శంగా తీసుకుని పిఎంసీ నిర్వహణలో జరిగేటువంటి ఈ జ్ఞాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పూర్తి పాజిటివ్గా సహాయ సహకారాలు అందిస్తూ సక్సెస్లో భాగస్వాములు కావాలని చెప్పని, దీనికంటే మించిన పుణ్యకర్మ మరొకటి లేదని చెప్పని మనంతా కూడా గుర్తు చేసుకుంటూ ఈ పుణ్యకర్మలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను కోరుకుంటూ సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి మొదలుపెట్టి మనం 22వ తారీఖు పూర్తి చేసుకునేటువంటి ఈ జ్ఞాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని, దీన్ని రాగలిగిన వాళ్ళు తిరుపతి పట్టణం వచ్చి మహతి ఆడిటోరియంలో యజ్ఞాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఇన్ కేసు రావడానికి వీలు లేదు అనుకున్నటువంటి వాళ్ళు మీ ఇళ్లలో ఉన్నటువంటి టీవీలో మీరు కూర్చొని హాయిగా లైవ్ ప్రోగ్రామ్ చూసుకుంటూ, ఒకవేళ టీవీ కూడా లేదనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనం పిఎంసీ తెలుగు అని కొట్టుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. దీని ద్వారా కూడా మనం ఇంటి దగ్గర కూర్చునే హాయిగా యజ్ఞాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది మనం గమనించవలసింది ఏమిటంటే ధ్యానాన్ని పెద్దపేట వేయడం జరిగింది. గతంలో మన యజ్ఞం అని అన్నప్పుడు అఖండ ధ్యానం 3 గంటలు మాత్రమే నడిచేది. కానీ ఈసారి తిరుపతిలో నిర్వహించే ఈ యజ్ఞంలో ఉదయం పూట 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అఖండ ధ్యానం నడుస్తూనే ఉంటుంది మనకి. అంటే ఇంత గట్టిగా ఇన్ని వేల మంది కలిసి ధ్యానం బాగా చేసినప్పుడు ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు యూనివర్స్ మొత్తం మీదకి వెళ్ళిపోయినప్పుడు పైన ఉన్నటువంటి ప్రకృతి దేవతలు ఈ భూమి సస్యశ్యామలం కావటానికి, సమతుల్యత కావటానికి ఎక్కడెక్కడ ఎటువంటి ఏర్పాటు కావాలనేది అంతా వాళ్ళు చూసుకుంటారు. మన కర్తవ్యం ఏమిటంటే చక్కగా వేలాది మందితో ధ్యానం చేసి ఈ శక్తి తరంగాలు రిలీజ్ చేయటం మన కర్తవ్యం. రాగలిగిన వాళ్ళంతా హాయిగా తిరుపతి రండి, మహతి ఆటోలో మనం కూర్చుందాం. రాలేని వాళ్ళు మీ ఇళ్లలో కూర్చొని హాయిగా ఇదే టైంలో మీరు కూడా చేసినట్లయితే లక్షలాది మంది ఆటోమేటిక్గా ధ్యానం ప్రకంపనలు పంచడంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి దయచేసి దీన్ని అందరూ కూడా గమనించి దీనిలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిలో జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్ శ్రీ సంగీతబాబు గారు ఇక్కడ యజ్ఞం తలపెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి పనిని ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆయన పర్యవేక్షణలో జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను సంగీతబాబు గారు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి ఏర్పాట్ల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. దానికి ముందుగా ఈ యజ్ఞం ఎందుకు తిరుపతిలో పెట్టాలి అనే ఒక ఆలోచనతో పిఎంసి వారు, పిఎస్ఎంసం వారు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, అలాగే ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యజ్ఞం తిరుపతిలోనే ఎందుకు పెట్టాలన్న ఆలోచన వచ్చేటప్పుడు గతంలో సత్యయుగం అనేది ఉంది. సత్యయుగంలో ఏమిరా అంటే మీ ఇంట్లో పులుసులు ఇస్తే మా ఇంట్లో పప్పులు ఇస్తాను, మీ ఇంట్లో బంగారు ఇస్తే మా ఇంట్లో వజ్రాలు ఇస్తాను, మీ ఇంట్లో రత్నాలు ఇస్తే మా ఇంట్లో వైడూర్యం ఇస్తాను. ఇలా సత్యయుగం అనేది వచ్చింది. ఆ సత్యయుగం అయిపోయిన తక్షణమే త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ఎవరంటే యుద్ధం అంతా కలిసి నేలపైన జరిగింది, అంటే సముద్రం పైన జరిగింది యుద్ధం. సీతను తీసుకురావడం అని, అలా వెళ్ళడం అనేసి, ఆంజనేయ స్వామి పోవడం అని, రాముడు పోవడం అని, ఇలా అయింది. అంతా త్రేతాయుగం, అంతా నీళ్ల పైన జరిగినటువంటి యుద్ధం.
ఆ తర్వాత వచ్చేటప్పటికి ద్వాపర యుగం. ద్వాపర యుగం ఎక్కడ జరిగిందంటే భూమి కోసం జరిగింది. నా భూమి, నా వాళ్ళు, నా మనుషులు అనే ఉద్దేశంతో భూమిపైన జరిగింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి, కలియుగం వచ్చేటప్పటికి మనలో జరుగుతా ఉంది ఆ యుద్ధం. మనలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని వైదొలిగించేదానికి ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనలో ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని బయట తీసేదానికి శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం సార్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగానే మన యుద్ధాన్ని వైదొలుకునేసి ఆ యుద్ధం ప్రపంచమంతా ఉంది అంటే అంతర్ముఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడిలో ఉన్నటువంటి యుద్ధం ప్రపంచమంతా ఉంది. ఆ ప్రపంచాన్నంతా శాంతి చేయాలన్న ఒక ఉద్దేశంతో తిరుపతిలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే ఆ పిఎస్ఎస్ఎంకి అనుబంధమైనటువంటి పిఎంసి వారిని తీసుకొని ఇక్కడికి పంపించి ఇక్కడ ఒక మహా యజ్ఞం తలపెట్టాలనేసని గతంలో తిరుమల స్వామివారి యొక్క ఆశీస్సులతో స్వామి తిరుమలలో గతంలో 7 రోజులు ధ్యాన యజ్ఞం నిర్వహించుకోవడం జరిగింది. దాంతో భాగంగానే వెంకటేశ్వర స్వామి వారే మళ్ళా యథాప్రకారము తిరుపతిలో కూడా ఈ ప్రపంచ శాంతి కోసము తనలో ఉన్నటువంటి యుద్ధాన్ని వైదొలిగించుకోవడానికి ఒక యజ్ఞాన్ని తిరుపతిలో పెట్టడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామికి నా పాదాభివందనాలు. అలాగే నాకు ధ్యానం నేర్పించినటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా వారి పాదాభివందనాలు. ఇక ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం గురించి అధ్యక్షుల వారు అంతా వివరణ జరిగింది. ఇక అకామిడేషన్స్ వస్తే మహతి ఆడిటోరియంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏమిరా అంటే మహతి ఆడిటోరియంలో మేము నెట్లో చూసుకున్నాము 1500 మందికి ఉంటుందన్నారు, 1700 మందికి ఉంటుంది అనేసి అన్నారు. కానీ పైన బాల్కనీ ఒకటి ఉంది. ఆ బాల్కనీలో 400 మంది కూర్చుంటారనేసి అని చాలా మందికి తెలియడం లేదు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్స్ అందరూ కూడా చూడడం జరిగింది. మనము ఈ ప్రదేశంలో 4 నుంచి 5,000 మందికి ధ్యానం నిర్వహించుకునే దానికి అన్ని ఏర్పాట్లు అందరూ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఒక మహతి ఆడిటోరియం లోపల మాత్రమే మనము 2,500 మందిని కూర్చునే దానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అది కాకుండా జర్మనీ షీట్లతో ఇక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 600 మంది అక్కడ కూర్చునే దానికి కూడా పిఎంసి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే మాదిరి మహతి ఆడిటోరియంలోనే సెల్లార్ ఒకటి ఉండదు. సెల్లార్ అనే ప్రదేశంలో 300 మంది ధ్యానంలో కూర్చునే దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎల్ఈడీలు కూడా పిఎంసి వారు ఏర్పాటు చేస్తున్నారు. నవ్వుతో నా భవిష్యత్తు అద్భుతంగా చేస్తున్నారు. అలాగే పెయిడ్ అకామిడేషన్ కానీ వచ్చేటప్పటికి పెయిడ్ అకామిడేషన్కి ఆల్రెడీ 450 రూములు తిరుపతిలో మనం బ్లాక్ చేయడం జరిగింది. అతి తక్కువ రేట్లతో బ్లాక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 150 నుంచి 175 రూముల వరకు మనము అమౌంట్లు కూడా కట్టడం జరిగింది. పిఎంసి వారి ఆధ్వర్యంలో 175 రూములకి అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొన్ని పెయిడ్ అకామిడేషన్స్ కూడా ఈరోజు రేపు ఫైనలైజ్ చేసేసి 450 రూములు మన పిఎంసి వారి ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పిఎంసి వారు అంతా ఎవరెవరైతే దాని బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలంతా వాళ్ళు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు కానీ భోజన సదుపాయాలు కానీ ఏర్పాట్లు కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇక్కడి నుంచి 600 మీటర్ల దూరంలో కూడా భోజనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చూడడం జరిగింది. ఇక వస్తున్నటువంటి గురువులకు కావాల్సినటువంటి సౌకర్యాలు బయట నుంచి వచ్చినటువంటి మాస్టర్లకు కూడా పిఎంసి వారు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదేశంలోనూ ఇంకో ప్రదేశం చూస్తున్నారు. అలాగే సేవాదళ నుంచి వస్తున్నటువంటి మాస్టర్లు దానికి వర్క్ చేసేటువంటి మాస్టర్లు కూడా మేకా వెంకటేశ్వర్లు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నవ్వుతో నా భవిష్యత్తుగా చూస్తున్నారు. ఇక భోజన ఏర్పాట్లు భోజనానికి సంబంధించింది వచ్చినటువంటి మాస్టర్లను ఏ విధంగా అందించాలి వాళ్ళకి ఎలా చూడాలనే దానిపైన పులి రామ్మోహన్ రావు సార్ కూడా చూస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క కార్యం ప్రతి ఒక్క చేస్తున్నారు. ముఖ్యంగా నేను తెలపడం ఏమిటంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో 4 నుంచి 5,000 మంది ధ్యానాన్ని కూర్చునేటటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. 5,000 మందికి కూడా మనం ధ్యానం చేసుకునే దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అలాగే నా యొక్క చిన్న కోరిక ఏమిటంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరంలో భోంచేసిన తక్షణమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే మనం స్వామి దగ్గర భోంచేశామే అక్కడ కనీసం మనం ₹1 కూడా వేస్తే ఎలా అయితే బాగుంటుందనే ఆలోచన భక్తులకు వస్తాదో అలాగే పిఎస్ఎస్ఎం
పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో మనకు అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నటువంటి పిఎంసి వారికి మనము కూడా ఏదో ఒక విధంగా తోడ్పాటు చేసి దానికి కావాల్సిన సదుపాయాలు అందించి మనం ఇంకా పిఎంసిని ఒక విధంగా మనం బీపీసీ ఛానల్ లాగా ఎలా తీసుకుపోవాలన్న ఆలోచనతో అందరూ కూడా మాస్టర్ చూస్తున్నారు. కాబట్టి ఆ పిఎంసిని బీపీసీ ఛానల్ లెవెల్లో తీసుకుపోవాలి అనే ఆలోచన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ కళ అయితే కన్నారో ఆ కళని మనం నిర్వహిస్తూ ఏర్పాట్లు నవ్వుతో నాభిషంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞానికి రావాల్సినదిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రీ అకామిడేషన్ దాని గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. తిరుపతి లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం అనే ప్రదేశంలో మనము పిఎంసి వారు 350 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతికి 3.5 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఒకటి ఉన్నది, బ్రహ్మర్షి ఆశ్రమం ఉంది. అక్కడ ఒక 200 మందికి నటరాజు వాళ్ళ మిస్సెస్ రేవతి మేడం గారు కూడా ఒక 200 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిఎంసి వారి ఆధ్వర్యంలో. అలాగే ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహృదయంతో వారు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ అయితేనేమి, శ్రీనివాసం అయితేనేమి, విష్ణు నివాసం అయితేనేమి, ఈ ప్రదేశాలలో మనకు అకామిడేషన్ కోసం కూడా ఆధార్ కార్డులు తీసుకొని ప్రతి ఒక్కరూ రాదల్చిన ఎడల అక్కడ మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉంటాయి. అలాగే అక్కడ ఆధార్ కార్డు పెట్టిన తక్షణమే లాకర్స్ మనం ఇచ్చిన తక్షణమే లాకర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఫ్రీగానే ఉంటుంది. అక్కడ దయచేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయినా కూడా క్యూలో ఉండి ఆ యొక్క కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే భూదేవి కాంప్లెక్సు, విష్ణు నివాసము, శ్రీనివాసము ఈ 3 ప్రదేశాలలో మనకు మహతి ఆడిటోరియం గురించి మహతి ఆడిటోరియం 1/2 కిలోమీటరు 1 కిలోమీటరు మాత్రమే ఉంటుంది. యథాప్రకారం స్నానాలు చేసుకునేదానికి కానీ యథాప్రకారం మనకు వాష్రూమ్స్కి పోయేదానికి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఇక రూమ్స్ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పిఎంసి వారు. అది కూడా త్వరలో మరిన్ని వివరాలు త్వరలో తెలిపే ప్రయత్నం చేస్తాము. దయచేసి ఈ ధ్యాన యజ్ఞానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు కంపల్సరీగా తీసుకొని రావాలేను. ఆధార్ కార్డు మహతి ఆడిటోరియంలో ధ్యానం చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డులతో వస్తే చాలా బాగుంటుందని పిఎంసి వారు అలాగే తిరుపతి కమిటీ వారు అలాగే ఈ కమిటీ నిర్వహిస్తున్న వారు కూడా కోరుకుంటున్నారు. ఆధార్ కార్డులు అందరూ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఏ కార్యక్రమం జరిగినా పత్రి సార్ అన్నదానానికి పెద్దపీట వేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చక్కటి భోజనాన్ని ఆత్మజ్ఞానులు వడ్డించే భోజనాన్ని ఈ భూమండలానికి అందించాలన్నదే పత్రిజీ లక్ష్యం. అందుకే ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరిగినా ఎక్కడ ధ్యాన కేంద్రాలు ఉన్నా అక్కడ అన్నదానం అనేది పిఎస్ఎస్ఎంలో విధిగా ఉంటుంది. ఈసారి ప్రపంచ శాంతి కోసం జరగబోయేటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో అన్నదానం గురించి ఆ యొక్క కమిటీకి మెయిన్ పర్సన్ పులి రామ్మోహన్ రావు గారు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయన సమక్షంలో ఈసారి జరగబోయేటువంటి అన్నదానం అద్భుతమైనటువంటి సేవలను అందించబోతోంది యజ్ఞానికి. దానికి సంబంధించిన అన్ని విషయాలను ఆయన నుంచి మనం విందాం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ వారికి ఆత్మిక శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఇప్పటి వరకు ఈ తిరుపతిలో జరగబోయే మహాయజ్ఞం గురించి చెప్పినటువంటి ఆ యొక్క చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, అలానే వైస్ చైర్మన్ గారు సంగీత బాబు గారు, అలానే మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అన్నదానం అంటే అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఫుల్ బాధ్యతలు మీరు తీసుకుని ఈ కార్యక్రమం అంతా మీరు ద్వారా నడిపించాలి మాస్టర్ సహకారంతో అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 2012 నుంచి కడతాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో నేను ఏది వీలైతే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, అవన్నీ గమనిస్తూ ఉంటాను. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నేను ఉపయోగించి మాస్టర్లు అందరి సహకారంతో మరి రాబోతున్నటువంటి వేలాది మందికి మరి గురువు గారు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు మన యజ్ఞాలు ఎప్పుడు జరుగుతున్నా కూడా 24 గంటలు వేడివేడిగా సెగలు పొగలు వస్తున్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా అక్కడ ఉంచాలి, ఈ మాస్టర్లు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా తినేటట్టుగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవారు.
ఈ అన్నదానానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. అలానే గురూజీ ఎప్పుడు కూడా వచ్చి ఒక మీటింగ్లు, ధ్యానాలు, మెసేజ్లు అయిపోగానే వచ్చి కడతాలో కూడా గంటల తరబడి నిలబడి వడ్డం చేస్తూ ఉండేవాళ్ళు. మనకి అది ఒక అదృష్టం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ఈ అన్నదాన కార్యక్రమం అంటే ఈ వంటలు తయారు చేయడానికి కూడా మనం ఏదైతే కడతాల్లో ఉపయోగించామో మరి వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళు ప్రసాద్ గారు అండ్ వెంకటరెడ్డి గారి టీంని వారినే ఇక్కడికి మన పిఎంసి చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారు మరి డైరెక్టర్స్ అందరూ కూడా కలిపి మరి అమృతోత్సవాల రోజు జూలై 24 నాడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఫిక్స్ చేయడం జరిగింది. మరి వంట చేయడానికి వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళు మాస్టర్స్ వస్తున్నారు. వారి సమక్షంలోనే మనకి ఇక్కడ వంటలు చేయబోతున్నారు. ఇక్కడ ఒక మెరాకిల్ ఏమిటి అంటే నేను ఇదే మంత్లో 1 తారీఖు నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మరి తిరుపతి అనేది ఒక మహాభాగ్యనగరం, ఆధ్యాత్మిక మహానగరం కాబట్టి ఈ మహతి ఆడిటోరియం దగ్గరలో మనకు వంట చేయడానికి ఎక్కడ ప్లేసులు దొరకలేదు. అంటే వీళ్ళందరూ ఫస్ట్ మనకి అంటే కరెక్ట్గా సూటబుల్ ప్లేస్ ఎక్కడ అని వేదాంతపురంలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒకటి ప్లేస్ చూశారు. అది నేను 1 తారీఖు నాడు వచ్చి చూసినప్పుడు మరి ఇక్కడ ఆడిటోరియంకి అక్కడికి 4 కిలోమీటర్ల దూరం ఉంది, చాలా కష్టమైపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ సాయంత్రానికే మన వీర రాఘవరావు గారు, మరి తిరుపతి మాస్టర్లు మన సంగీత బాబు అన్న, మధుబాబు గారు, మరి మేమందరం మన ఆనంద్ గారు మేమందరం వచ్చి కలిసి మాట్లాడినప్పుడు ఇంకేదన్నా దొరికితే బాగుంటుంది సార్, అది చాలా దూరంగా ఉంది అని చెప్పేసి నేను అందరికీ వ్యక్తపరిచినప్పుడు మరి మన శివప్రసాద్ గారు కూడా వచ్చారు. అలానే దేవయాదులు గారని చెప్పి వారు కూడా ఒక మాస్టర్ గారు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ దగ్గరలో ఒక పలానా ప్లేస్ ఉంది, ఒకసారి చూసిరండి అని చెప్పన్నారు. అంటే ఇది మరి వారు చెప్పిన ప్లేస్కి వెళ్ళి చూసాం. అది ఒక జస్ట్ మహతి ఆడిటోరియం గేట్కి కరెక్ట్గా 150 మీటర్స్ అంటే 300 ఫీట్ డిస్టెన్స్లో మనకి ఏదైతే కిచెన్కి అవసరం అంటే సరిపోతుందో దానికి తగ్గట్టుగా ఆ ప్లేసు మరి మనం ప్రొవిజన్స్ పెట్టుకోవటానికి కానీ, వంటకు చేయడానికి వచ్చిన మాస్టర్లు ఉండటానికి కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ బాత్రూమ్లు కానీ A to Z అంతా కూడా వెరీ నియరెస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా మనకు పత్రిజీ గురువు గారు అరే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే చాలు నేను నీ ముందు నడిపిస్తానని చెప్పేసి అనటానికి ఇది ఒక నిదర్శనం. అంటే పత్రిజీ గారు ఫిజికల్గా లేరు కానీ వారి చైతన్యం ఈ భూమండలం అంతా కూడా ఏదైతే గురూజీ కాన్సెప్ట్ ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు అది అయ్యేంత వరకు వారి పైనుండి అందరితో పనులు చేపిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా చేతనైనంత వరకు వీలైనంత వరకు మన ఇంట్లో విందు భోజనాలు ఎలా చేసుకుంటాం ఒక పండగ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు అప్పుడు అన్నట్టుగా మరి ఆ ఉన్న 7 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు అందరి సహకారంతో బ్రహ్మాండంగా వంటల కార్యక్రమాలను చేపించి పెడతానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాము. మరి లోకల్ మాస్టర్లందరి యొక్క సహకారంతో మరి ఈ యొక్క ఇచ్చిన అవకాశాన్ని నేను అందరి సహకారంతో సక్సెస్ఫుల్ చేయడానికి నా వంతుగా నేను మనసా వాచ్యాకారం నా తన్మన్ నా వంతుగా నేను కూడా భాగస్వాముతూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పత్రిజీ సారు, వెంకటేశ్వర స్వామి దివ్యాసులతోటి మరి మాస్టర్స్ సహకారము, కమిటీ సహకారంతో 100% సక్సెస్ఫుల్ అయిపోతుంది. మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా విజ్ఞప్తి, మరి అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ కూడా మనం ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం. మరి ముందుగా కొంచెం ఆ విధంగా సహకరించినట్లయితే కూడా మాకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే భోజనం ఎంత ఇంపార్టెంటో అలాగే వసతి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వసతి 2 రకాలుగా ఈసారి చూడడం జరుగుతోంది. ఒకటి పెయిడ్ అకామిడేషన్, 2 ఫ్రీ అకామిడేషన్. మరి పెయిడ్ అకామిడేషన్ ఇన్ఛార్జు అండలూరు వెంకటేశ్వరరావు సార్ మన ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో పెయిడ్ అకామిడేషన్ అంతా చూస్తున్నారు. ఒకసారి దాని గురించి విందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద గోయింద. మనందరి గురువు గారు సుభాష్ పత్రి గారు నాకు ఈ ధ్యానం నేర్పడం, అప్పటి నుంచి ఈ ధ్యానం చేయటం, అందరికీ ఈ ధ్యానాన్ని తెలియజేయాలని ఉన్నాను. అలాగే 2003లో ఒక ప్రేక్షకుడిగా, ఒక ధ్యానిగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి నేను అకామిడేషన్ ఇచ్చే భాగ్యాన్ని నాకు పిఎంసి ఛానల్ యజ్ఞం కల్పించింది. అలాగే పత్రి గారు 1,00,000 మంది ధ్యానం చేయాలి, 1,00,00,000 మంది ధ్యానం చేయాలి అంటే ఏంటో అనుకునేవాడిని ఆ రోజుల్లో. కానీ ఈ పిఎంసి ఛానల్ చూస్తూ 1,00,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేస్తారు. ఇది ఒక్క మహతి ఆడిటోరియంలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో దాంట్లో నేను కొంతమందికి నేను అకామిడేషన్ చేసే ఆ భాగ్యం నాకు కల్పించారు. అది పిఎంసి ఛానల్ ద్వారా కానీ యజ్ఞం ద్వారా కానీ నాకు కల్పించబడింది. దాన్ని 100% నేను ఎవరైనా అన్ని జిల్లాలు ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాలో కన్వీనర్లు ఉన్నారు. పిఎంసి కన్వీనర్లు కానీ,
సేవాదళ కన్వీనర్లు కానీ అట్లానే పిఎస్ఎస్ఎం కన్వీనర్లు కానీ ఎవరన్నా ఫోన్ చేసి మా జిల్లా నుంచి వీళ్ళకి పెయిడ్ అకామిడేషన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఆ బాధ్యత తీసుకుంటే నేను కొంతమందిని సేవాదళ సభ్యులను పెట్టుకుని వాళ్ళందరికీ నేను ఆ పెయిడ్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు ఈ భాగ్యం కల్పించినందుకు పిఎంసి ఛానల్కి యజ్ఞానికి థ్యాంక్ యూ సార్. పాల్వంచ హనుమంతరావు గారు ఆయన యొక్క డెడికేషన్, ఆయన యొక్క డిటర్మినేషన్, యజ్ఞం మొదటి నుంచి ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ ఎంతో విస్తృతంగా తెలంగాణ అంతా తిరుగుతూ అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు. అందరికీ ఇన్వైట్ చేస్తూ మరి అన్ని విషయాల్లో ఆయన చక్కగా పాల్గొంటూ మరి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు ధ్యాన మహాయజ్ఞానికి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ అకామిడేషన్లో ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా పిఎంసిని వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సృష్టికర్త మూల విరాట్ ఈ భూమి మీద ఒక మానవుడిగా జన్మ తీసుకొని ధ్యానం ద్వారా ఆయన 7 కొండలు దాటి ఆ 7 చక్రాలు దాటి సహస్రాల స్థితిలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన సన్నిధిలో మరి శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఏదైతే భగవద్గీతని ప్రపంచానికి అందించారో ఆ భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలనే బ్రహ్మర్షి పత్రిజీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంగస్త్వ కర్మణి అని కర్మలు చేయడం మన వంతు, ఫలితాన్ని ఆశించకుండా ఎటువంటి కర్మలు చేయాలి అంటే యజ్ఞ కర్మలు చేయాలి. నిరంతరం మానవుడు యజ్ఞం ద్వారా వారు ఈ భూమి మీద ఎలాంటి లోక కళ్యాణం కోసం తలపెట్టినటువంటి కార్యక్రమాలని మరి అద్భుతంగా నిర్వహించుకోవచ్చు అనే ఒక విషయాన్ని మనం 99 నుంచి ఇప్పటి వరకు పత్రిజీ ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మరి ధ్యాన యాగాలు నిర్వహించి మరి మనందరికీ అది విదితమే. ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కావడానికి మరి అది ఎంతో తోడ్పడింది. మరి మనమంతా నిర్వహించుకున్నటువంటి ఈ యజ్ఞాలు మరి ఇప్పుడు ప్రస్తుతం పిఎంసి, ఈ పిఎంసి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్లతో వారి యొక్క ఆర్థిక అనేక రకాల భాగస్వామ్యంతో మరి పిరమిడ్ మాస్టర్ల చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ పిఎంసి ఇది వేరు కాదు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతా ఒకటే కాబట్టి ఇది ప్రసారం చేస్తుంది ప్రపంచానికి. ఈ రోజున తిరుపతిలో జరిగేటువంటి యజ్ఞాన్ని ఎందుకు తలపెట్టాము అంటే ప్రపంచ శాంతి జరగాలి. ప్రపంచ శాంతి జరగడం కోసం పిఎంసి అనేది ప్రపంచమంతా విస్తృతంగా ప్రసారం చేయాలి అనే ఒక లక్ష్యం పత్రిజీ ముందుగానే తలపెట్టి 2017లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి, మనకు పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క భాగస్వామ్యం కావాలి. ఇక్కడ మాంసం తినే వాళ్ళ భాగస్వామ్యం ఉండకూడదు, కేవలం శాకాహారులు మాత్రమే ఉండాలి. ధ్యానం చేసిన వాళ్ళ యొక్క శక్తి డబ్బు రూపంలో దీనిలో ఖర్చు పెట్టాలి. అంటే డబ్బు అనేది ఒక శక్తి. ఆ శక్తి ఎవరి డబ్బు కావాలి అంటే ధ్యానం చేసేవాళ్ళ డబ్బు, శాకాహారుల డబ్బు. మాంసాహారులు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకోవద్దు, కేవలం శాకాహారులది ఎందుకు కావాలి అంటే ఇది ఒక శక్తివంతంగా నడవాలి, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకూడదు. భవిష్యత్తు రోజుల్లో పిఎంసి అనేది ప్రపంచమంతా వెళ్ళాలి అనే ఒక మహా లక్ష్యంతో తలపెట్టినటువంటి ఈ పిఎంసి ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల యొక్క అందరి యొక్క సహకారంతో మరి యజ్ఞాలు నిర్వహిస్తుంది భవిష్యత్తు రోజుల్లో కూడా. ఎందుకు నిర్వహిస్తాము అంటే ప్రపంచ శాంతి. ఒకళ్ళు సింగిల్గా చేస్తే ధ్యానం, సామూహికంగా చేస్తే యజ్ఞం. ఈ సామూహికంగా చేసేటువంటి ఈ యజ్ఞంలో అందరూ మరి ఇక్కడ ప్రత్యక్షంగా 5,000 మందితో మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే పరోక్షంగా ప్రతి చోట మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇల్లు ధ్యాన కేంద్రం కావాలన్నారు పత్రిజీ. కాబట్టి ఈరోజు పిఎంసి అనేది ప్రతి ఇంటింటికి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం టీవీ ఆన్ చేసుకొని లేదా యూట్యూబ్ ద్వారా మనం రకరకాల లైవ్లో వస్తుంది కాబట్టి అక్కడ కూర్చొని మన చుట్టూ ఎవరైతే ఉన్నారో మన మిత్రులు, మన బంధువులు వాళ్ళందరినీ మనం పిలిచి ఇక్కడ భోజనాలు ఎలా జరుగుతున్నాయో మీ ఇంట్లో కూడా మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక యజ్ఞంలాగా మీరు కూడా నిర్వహిస్తూ మీ సెంటర్లన్నింటినీ కూడా ఆ యజ్ఞాలలాగానే మనం ఇక్కడ జరుగుతున్నది అవకాశం లేని వాళ్ళు మీ ఇంటి దగ్గర కూడా 1,00,000 మంది మన టార్గెట్. మనం 1,00,000 మందితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మనం లైవ్లో 1,00,000 మంది రావాల్సిందే. పత్రిజీ సంకల్పించింది ఏది ఈ రోజు వరకు జరగకుండా పోలేదు. ధ్యాన జగత్తు జరిగింది, పిరమిడ్ జగత్తు ప్రపంచం అంతా ఈ రోజున మరి అమెరికాలో కూడా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనమంతా
మన భాగస్వాములు కావాలి. ఇదంతా మన బాధ్యత. ఒక పిరమిడ్ మాస్టర్గా మన అందరి కర్తవ్యం ఇది. ఎవరైతే ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అనుకుంటారో పత్రిజీకి ఏమాత్రం తగ్గిపోరు. వాళ్ళందరూ కూడా పత్రిజీతో సమానమే. అలాంటి పత్రిజీలందరూ కలిసి ఈ యజ్ఞం చేస్తున్నామంటే లోక కళ్యాణం జరగక మానదు, డెఫినెట్ గా జరిగి తీరుతుంది. కాబట్టి మనం అందరం యుద్ధాలు ఆగిపోవాలి, ప్రపంచ శాంతి జరగాలి. కాబట్టి పిఎంసి ప్రపంచం అంతా ప్రతి ఇంటికి, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఈ పిఎంసి వెళ్ళాలి అనే లక్ష్యంతోనే ఈ రోజు ఈ యజ్ఞం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా తన్ మన్ ధన్, ఇక్కడ ప్రతి మన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ సంపద, మన డబ్బు అనేది మన కష్టంతో సంపాదించింది. అది శాకాహారులు ధ్యానుల యొక్క సంపద ఉండాలి. ఇందులో ఎవరు మరి మాంసం తినే వాళ్ళ డబ్బులు ఉండదు, ఎందుకంటే ఇది యజ్ఞం కాబట్టి. అలాంటి వాళ్ళు మరి మంచి రూట్లోకి రావాలి, వాళ్ళు కూడా మరి మారాలి అంటే వాళ్ళని కూడా మన బంధువులను కూడా భాగస్వాములు చేసుకుందాం. కాబట్టి అంటే మనస్సు, స్వచ్ఛమైనటువంటి మనసుతో ఈ యజ్ఞం బాగా జరగాలి అనే ఒక సంకల్పంతో మన మనసుని అర్పించాలి. అలాగే తన్ మన్ ధన్, మన సంపదని, మన శరీరాన్ని, మన యొక్క మనసుని కూడా దీనికి పూర్తిగా మనం పెట్టి మరి మనం అందరం కూడా నిర్వహించుకుందాం. వచ్చిన ప్రతి వారికి ఈ రోజున ఫ్రీ అకామిడేషన్ అంటే మనకి ఇక్కడ ఎవరు ఫ్రీగా ఎవరు, ఇది ఎందుకంటే పుణ్యక్షేత్రం, ఇక్కడ అంతా డబ్బుతోనే పని. కాబట్టి మరి క్షేత్రాల్లో మనందరికీ తెలిసి ఎలా ఉంటుందో, డబ్బులు ఇస్తాం అంటే ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళు కూడా ఇందులో మరి భాగస్వాములు చేయాలి. మేము డబ్బులు లేవు, మేము పే చేయలేకపోతాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం. మనం డబ్బులు కట్టి కళ్యాణ మండపాలు కానీ కొన్ని హోటల్స్ రూమ్స్ కానీ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే కట్టలేని వాళ్లకు, కట్టగలిగిన వాళ్ళు ఎలాగూ పే చేసి వాళ్ళు రూమ్లో ఉంటారు. అలాగే చుట్టుపక్కల అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ ప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. మనకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి మనకు భగవంతునితో సమానం. సామూహికంగా కలిసి చేసేటువంటి ఈ యొక్క ధ్యానం ఎంతో ప్రభావితం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఎంతో అద్భుతంగా సెలవిచ్చారు. అలాగే మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి బండి శ్రీనివాసరావు సార్, ఆయన యజ్ఞం మొదటి రోజు నుంచి ఎంతో అద్భుతంగా తన సేవలు అందిస్తున్నారు. మరి అందరినీ ఆంధ్ర అంతటా మరి తిరిగి ఆయన ఇన్వైట్ చేశారు. ప్రతి మాస్టర్ని చక్కగా అందరిలోకి యజ్ఞం యొక్క విశిష్టతను తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ యజ్ఞం గురించి, ఆయన చేస్తున్న వర్క్ గురించి మనం తెలుసుకుందాం. పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో, పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో అద్భుతంగా జరగబోతుంది. మరి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఆ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు వీక్షించడానికి, సమీక్షించడానికి నిన్న మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి చాలా అద్భుతంగా, ఘనంగా, తక్కువ టైంలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మన అందరూ కూడా పనిచేస్తున్నారు. చాలా చాలా అద్భుతం ఇది. మనం ఎన్నో యజ్ఞాలు చూసాము, ఎన్నో చక్రాలు చూసాము. మరి ఎంతో సమయం తీసుకొని చేసే ఆ కార్యక్రమాలు అతి తక్కువ టైంలో మరి ఈ యజ్ఞం తలబెట్టి దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా మొత్తం ఫుల్ ఎఫర్ట్ పెడుతూ దీన్ని భాగస్వాములు అవుతున్నారు. ఇందులో మరి ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు ప్రతి చోట అందిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు, మరి ప్రతి జిల్లాలు, ప్రతి గ్రామానికి చేరుకున్నాయి. మనం అందరం కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది చాలా ఆధ్యాత్మిక క్షేత్రం. మనకి మొట్టమొదటిగా పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న కలియుగ వైకుంఠుడి సన్నిధిలో జరుగుతున్న గొప్ప యజ్ఞం అండి ఇది. ప్రతి ఒక్కరికి మేము ఆహ్వాన పత్రికలు అన్ని జిల్లాల, గ్రామాలు కూడా రీచ్ అయిపోయినాయి. అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా, మరి దీని యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేసి వాళ్ళకి ఆ యజ్ఞం యొక్క ఫలాలు వాళ్ళందరూ అనుభవించారు. కనుక మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యజ్ఞంలో ముఖతః చక్కగా పాల్గొని ఈ ఎనర్జీని తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆ టైంలో ధ్యానం చేసి ఆ విశ్వవ్యాపితంగా మనం ఈ భూమి మీద మరి ఎక్కడెక్కడైతే పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ టైంలో ధ్యానం చేయటం ద్వారా ప్రపంచ శాంతి నెలకొండుతుంది. ఇందులో సందేహం లేదు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మనం చేసే మహా అన్నదానం
జన్మ జన్మల పుణ్యఫలం అండి. మరి పత్రిజీ గారు ఒకటే చెప్పారు, మనకి ఒక యోగికి భోజనం పెట్టడం అంటే 100 మందికి భోజనం పెట్టినంత మహాపుణ్య ఫలం. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ధ్యానులు, యోగులు, మరి ఎంతో ధ్యానం చేస్తూ లోక కళ్యాణం కోసం తమ శక్తిని అందిస్తున్న మహాయోగులకి భోజనం పెట్టడం అనేది మన జన్మ జన్మల అదృష్టం. మనం ఎన్నో కార్యక్రమాల్లో మనం ప్రతి ఒక్కరి చెయ్యి ఇందులో కలవాలనే ఉద్దేశంతో గురువు గారు మనకి మొదటి నుంచి ఆ అలవాటు చేశారు. కనుక ప్రతి యజ్ఞం కూడా దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ వచ్చింది. మరి అందులో భాగంగా మీ అందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైతే శాకాహారులుగా మారాలనుకున్నారో వాళ్ళందరి చెయ్యి ఇందులో కలవాలి. ఎందుకంటే నేను ఆ రిజల్ట్స్ అన్ని చూశాను. ఎవరైతే ధ్యానం చేయని వాళ్ళు ఈ అన్నదానంలో వాళ్ళు గనక వాళ్ళు చేయి కలిపినప్పుడు వాళ్ళు ధ్యానం అందుకొని ఎంతో పెద్ద జబ్బుల నుంచి బయటపడిన వాళ్ళు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను, కలిశాను. కనుక ఈ గొప్ప అవకాశాన్ని, సదవకాశాన్ని మనం అందరికీ తెలియజేద్దాం, అందరినీ ఇందులో భాగస్వాములు చేద్దాం. మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ మొత్తం కూడా ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేయడంలో వారి వారి శక్తిని, దైవ శక్తిని మనం అంతా అందించాలి. దానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం అవుతున్నారు. ఎన్నో గ్రామాల్లో ఇప్పటికే చాలా అద్భుతంగా ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ యజ్ఞం మరి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గొప్ప యజ్ఞం. పత్రిజీ గారు చెప్పారు, మన ఛానల్ తులసీ దళం లాంటిది, రుక్మిణి వంటిది ఛానల్ అన్నారు మారం శివప్రసాద్ గారి ఇంటర్వ్యూలో. కనుక అటువంటి తులసీ దళం వంటి, రుక్మిణి వంటి ఛానల్ని మనం ఇంకా ఇంకా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ యజ్ఞం మొట్టమొదటి అడుగు వేస్తుంది. కనుక మీ అందరూ కూడా మనలో ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరి సహకారం ఇందులో కావాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించండి. ఈ యజ్ఞ ఫలాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలని కోరుకుంటూ మాకు గొప్ప అవకాశం ఇచ్చింది పిఎంసి. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో పిఎంసి ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పత్రిజీ కన్న కళలు సాకారం చేసే వరకు మేము పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బండి శ్రీనివాసరావు సార్ ఎంతో అద్భుతంగా సెలవిచ్చారు. వాస్తవం అది. ఒక పుణ్య కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు మనకు దాని యొక్క ఫలం దక్కుతూ ఉంటుంది. దాని యొక్క ప్రయోజనాలు కూడా మనం పొందుతాం. ఏం చేస్తే అదే పొందుతాం మనం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరి సేత్ బాలకృష్ణ సార్గా ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఆయన స్వయాన మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్నారు. ఆయన అక్కడ ఎన్నో యజ్ఞాలకు, ధ్యానమహా చక్రాలకు, ధ్యానమహా యాగాలకు ఆయన సారథ్యం వహించారు. మరి ఈరోజు ఇక్కడ పిఎంసి మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞానికి మరి ఆయన యొక్క అనుభవంతో అన్ని వర్క్స్లో ఆయన అద్భుతంగా తన సేవలు అందిస్తున్నారు. ఆయన యొక్క సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం. చాలా అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఎవరి విభాగంలో వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా మనం ఏది ఈ విశ్వానికి ఇస్తే అదే మనకు వస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఏ ఆధ్యాత్మిక గురువు అయినా కూడా, ఏ గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంటుంది. నువ్వు ఏది చేస్తున్నావో ఆ ఫలితాన్ని పొందుతావు నువ్వు అనేది. మరి ప్రతి ఒక్కళ్ళము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమి చేస్తున్నాము, ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఈ విశ్వానికి ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి. మంచి మంచి ఫలితాలు పొందుదాం. విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవుదాం. ఒక 6 గంటల సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైంది. మనకి అర్థమైనా అర్థం కాకపోయినా, తెలిసినా తెలకపోయినా ఆ ఫలితం అనేది ఈ విశ్వం పొందుతుంది. ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫలితం పొందుతారు. మహతి ఆడిటోరియం ఇక్కడ చేసే వాళ్లే కాకుండా లైవ్లో చక్కగా చేసుకునే అవకాశం ఉంది మనకి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళని అందరికీ ఈ విషయం చెప్పండి, మోటివేట్ చేయండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞానికి తప్పకుండా రండి. ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నటువంటి ఈ ప్రదేశంలో మనం కూడా చక్కగా ధ్యానం చేసి ఆ ఫలితాన్ని, ఆ ఎనర్జీస్ని, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రతి ఒక్కళ్ళము పొందుదాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారు బాలకృష్ణ సార్.
ఫార్ములా ఎవరికైనా ఒకటే, 2+2 = 4. అది 5 కాదు, 3 కాదు, 2+2 4 అవుతుంది. అది 5 కాదు, 3 కాదు. అలానే యూనివర్సల్లో ఉండేటువంటి ఫార్ములాస్ మీకైనా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఒకటే. మనం ఉత్కృష్టమైన కర్మలలో, మంచి కర్మలలో, అద్భుతమైన కర్మలలో మనం పాల్గొన్నప్పుడు అద్భుతమైన ఫలితాలనే మనం పొందుతాం. యజ్ఞం అనేది అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది. దీంట్లో మనం పాల్గొన్నప్పుడు దీని యొక్క ఫలితాలను మనం పొందుతాం. ఇది ప్రపంచమంతా పొందడం కోసమే, ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి ధ్యాన మహాయజ్ఞం. ముఖ్యంగా ఆధార్ కార్డు ఇక్కడ తప్పనిసరి. ఎందుకంటే పెయిడ్ అకామిడేషన్ అయినా ఫ్రీ అకామిడేషన్ అయినా మనం ఎంటర్ అయ్యే ముందు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చే ప్రతి ధ్యాని తప్పకుండా తమ ఆధార్ కార్డులను తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారు, అలాగే ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు గారు, అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బండి శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు, అలాగే పులి రామ్మోహన్ రావు గారు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి డైరెక్టర్గా కాబోతున్న ఆనంద్ ప్రసాద్ గారు, అలాగే ది పిఎంసి ట్రస్టీలైనటువంటి అండలూరి వెంకటేశ్వరరావు గారు, మరి పాల్వంచ హనుమంతరావు గారు, అందరూ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఈ యొక్క యజ్ఞంలో మనందరం పాల్గొందాం. అద్భుతంగా ఆధ్యాత్మిక అనుభవాలను మనం పొందుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.